ఏదైనా ఒక విషయంలో ఒక పర్సన్ మనల్ని మోసం చేశారంటే ఆ తప్పు వాళ్ళది కాదు, మోసపోవడం అనేది మన తప్పు. మీకు పెళ్ళయ్యే వరకు కూడా ఎవరిని నమ్మొద్దు, ఐ మీన్ లవర్స్ని. ఎందుకంటే మీ దగ్గర మనీ, అందం ఉన్నంత కాలమే ఎవరైనా మన దగ్గరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినవి రావాలి కదా. సో ఈ రోజు నేను చెప్పే స్టోరీ ద్వారా స్టోరీ లైన్ అనేది లాస్ట్ వరకు వింటే మీకే అర్థమవుతుంది. అండ్ అలానే స్టోరీ మొత్తం విని ఏం చేయాలో కూడా కామెంట్స్ లో చెప్పండి. ఇంకా మన సబ్స్క్రైబర్ మాటల్లోనే చెప్తాను. హాయ్ అక్క, నా పేరు గీత. నేను ఒక అబ్బాయిని 7 years లవ్ చేశాను. తను కూడా నన్ను లవ్ చేశాడని చెప్పాడు, కానీ తన నిజ స్వరూపం లాస్ట్ లో అర్థమైంది. అంటే రీసెంట్ డేస్ లో తన ఫ్యామిలీలో అందరికీ తెలుసు మా లవ్ గురించి. అలానే మా ఫ్యామిలీలో అందరికి తెలియకపోయినా మా అమ్మకి అండ్ అక్కకి తెలుసు. మాది ఒకే విలేజ్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నాతో బాగా మాట్లాడతారు. తన మదర్ నాకు కాల్ చేసి మాట్లాడుతుంటది. నేను చదువుకుంటూ హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో మొబైల్స్ అనేవి ఎలో ఉండదు. 7 years గా ప్రాణం కంటే ఎక్కువగా చూశాను. తనకి మనీ అవసరం అయ్యాయని కేవలం తన కోసమే నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం తాకట్టు పెట్టేసి అండ్ బయట నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంటే ఇంట్రెస్ట్ కి తీసుకొని తనకిచ్చాను. లక్షల్లో ఇచ్చాను. అంతా నార్మల్ గానే ఉంది. ఏమైందో తెలియదు, కానీ ఒకసారి నేను హాస్టల్ నుండి ఇంటికి వచ్చాక తనకి కాల్ చేస్తే సరిగ్గా మాట్లాడలేదు నాతో. పైగా మా ఫ్యామిలీకి నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోవద్దని చెప్పారు అని చెప్తున్నాడు. ఇదేంటి ఇలా అంటున్నారు? ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నారేంటి అని తన మదర్ కి కాల్ చేస్తే ఆమె మాత్రం ఏం మాట్లాడకుండా కాల్ కట్ చేసేసింది. ఇప్పుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ అంట. అమ్మాయి ఎవరో కాదు, వాళ్ళ అత్త కూతురు, అంటే తన మరదలతో పెళ్లి. అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా 2 years గా రిలేషన్ లో ఉన్నారంట. నేను హాస్టల్లో ఉన్నాను కదా, నాకేం తెలియలేదు. నన్ను మోసం చేసి అంత మనీ తీసుకొని ఇప్పుడేమో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం చెయ్యాలో చెప్పండి అని గీత షేర్ చేశారు తన స్టోరీని. ఇప్పుడు తను ఏం చేస్తే బెటర్ అంటారు? కామెంట్స్ లో చెప్పండి.